Thanks for watching BVR TV News. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన నిజానికి కవిత గారు చెప్పినటువంటి 5 హామీస్ పైన ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో చర్చలు అయితే ముమ్మరంగా సాగుతా ఉంది. దీని మీద స్పందించడానికి మనతోని స్టేషన్ ఖాన్పూర్ ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజా గారు మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్. బాగున్నా సార్. సార్, మార్నింగ్ నుంచి వెళ్ళి కవిత గారి గురించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చర్చ మొత్తం తిరుగుతూ ఉంది. మీరేం స్పందించాలనుకుంటున్నారు? అది ఎక్కడ చర్చ జరుగుతుందో ఎవరికైతే తెలియదు. కారణం ఏంటంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిశలు కష్టపడి 14 సంవత్సరాల ఉద్యమం చేసి 10 సంవత్సరాలు అధికార పార్టీగా ఉండి అనేక రకాలుగా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత ఉద్యమకారుడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రిగా తాను చేసిన కార్యక్రమాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలే కాదు, చివరికి రైతు బంధు అనే పథకాన్ని చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మరి అనుసరించే సబ్జెక్ట్ లో బాగా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే ప్రైవేట్ యాజమాన్యాల్లో చదువుకున్నప్పటికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తా అని కవిత గారు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే ఎడ్యుకేషన్ విషయంలో కేసీఆర్ గారి ఆలోచన నా భూతో నా భవిష్యత్. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తము 1123 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు, మహిళలకు సపరేట్గా, అదేవిధంగా బాలురకు సపరేట్గా, అదేవిధంగా జ్యోతిరావు పూలే స్కూల్స్ పేరు మీద బీసీలకు సపరేట్గా నియోజకవర్గానికి 2, అదేవిధంగా మైనార్టీలకు ఒక రెసిడెన్షియల్ కళాశాల, అదేవిధంగా ఐటీడీఏ ద్వారా ఎస్టీలకు కార్యక్రమము, ఇట్లా అనేక రకాలుగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయల ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన ఫుడ్ పెట్టి మరి భారతదేశంలో ఎక్కడ ఇన్ని రెసిడెన్షియల్ కళాశాలలు పాఠశాలలు లేవు. సో ఆ రకంగా మహిళలకు కూడా డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టడం జరిగింది. సో చెప్పండి. సో ఎడ్యుకేషన్ అన్నప్పుడు కవిత గారు దానికే అసలు ఏమంటారు, కవిత గారు కేసీఆర్ చేసిన దాంట్లో ఆమె ఏం చేయగలదు, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆమె ఇంతకుముందు ఏమన్నా మంత్రిగా పనిచేసిందా, లేకపోతే ఆమె ఏమన్నా స్వయంగా ఏదన్నా ఓ శాఖను నిర్వర్తించిందా, లేకపోతే దేని మీద అధ్యయనం చేసిందా అనుకుందాం. ఆమెకున్న గుర్తింపు కేసీఆర్ బిడ్డగా మాత్రమే ఆమెకు గుర్తింపు ఉన్నది. కేసీఆర్ బిడ్డగా మాత్రమే జాగృతి సంస్థ ఆమె ఏర్పాటు చేయలేదు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చి ఆ రకంగా ఆ రూపకంగా తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ రూపంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి కేసీఆర్ గారు చూపిన బాట. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఇటు రెసిడెన్షియల్ పాఠశాలలు, రెండోది మన ఊరు మనబడి అనే పేరు మీద తెలంగాణలో ఉన్న దాదాపు 27,000 పాఠశాలలు ఉంటే వాటన్నిటికీ 1/3 మన ఊరు మనబడి కార్యక్రమం పేరు మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరన్న మౌలిక సదుపాయాలు మొత్తం కూడా ఆ పాఠశాలలో మరి విద్యుత్తుతో పాటు, తర్వాత బ్లాక్ బోర్డ్స్తో పాటు, తర్వాత కిటికీలతో పాటు, తర్వాత పిల్లలకు కూర్చోడానికి డెస్క్లతో పాటు అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కలిపి ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇటు ప్రభుత్వ స్కూల్స్ని అదేవిధంగా అటు రెసిడెన్షియల్ పార్ట్స్ని ఎంతో అభివృద్ధి చేసే చరిత్ర కేసీఆర్ గారి. దీనికి కేసీఆర్ గారి కంటే ఎక్కువ అంటే జేజమ్మలు దిగి రావాలి. మీరు కవిత గారిని క్రిటిసైజ్ చేస్తా ఉన్నారా? 100% ఏం చేయలేదు కవిత. ఐ డిడ్ నథింగ్ సో ఫార్. ఆమె ఆలోచన ఇప్పుడే వస్తుంది, ఐడియాలజీ చెప్తా ఉంది, మీరు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? అట్లయితే కేసీఆర్ చేసిన కార్యక్రమంలో జేజమ్మలు దిగి రావాలని ఎందుకంటుందంటే కనీసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన విద్యాపరంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళక రేవంత్ రెడ్డి బోర్ల పడ్డాడు.
రెసిడెన్షియల్ పాఠశాల సరిగ్గా నడవలేక, సదుపాయాలు ఇవ్వలేక, రెంట్లు కట్టలేక పిల్లలు దాదాపు 106 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల రెసిడెన్షియల్ పాఠశాలలో చనిపోవడం జరిగింది. మన ఊరు మనబడి అనే ఒక చక్కటి కార్యంలో 1/3 మొదటిసారి తీసుకున్నాడు 9,000 పాఠశాలను. మళ్ళీ రెండోసారి మూడోసారి తీసుకోవాల్సి ఉంటే అది అటకెక్కిపోయినాయి. గతం దాని గురించి పట్టించిన నాదుడు లేడు. సో ఆ రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఎగిరెగిరి దునికి ఏదో అధికారంలోకి రావాలని కేసీఆర్ గారిని ఇష్టం ఉన్న బూతులు తిట్టి, అనేక ఇష్టమున్న అలివిగాని హామీలు ఇచ్చి, అనేక డిక్లరేషన్లు చేసి, రాహుల్ గాంధీ తోటి రైతు డిక్లరేషను, ఖర్గేతోటి ఎస్సీ డిక్లరేషను, మన ఏంటి కర్ణాటక ముఖ్యమంత్రి తోటి బీసీ డిక్లరేషను, తర్వాత మహిళా డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ ఏమో మరి ప్రియాంక గాంధీ తోటి, ఇట్లా అనేక డిక్లరేషన్కి అట్టర్ ఫ్లాప్ అయిన కాంగ్రెస్ అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు కవిత మాటలు అమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రైట్. ఇక్కడ సరే, ఇన్ని రోజులు కేసీఆర్ గారిని ఒక మాట కూడా అనలేదు కవిత గారు, కానీ ఈరోజు అన్నది. కేసీఆర్ గారు మన మనిషి కాదు మర మనిషి. ఏం చెప్తారు? మర మనిషి అని చెప్పేసి కవిత గారు చెప్పడం, మన మనిషి కాదు, కేసీఆర్ గారు మారిపోయారు, బందీ అయి అక్కడనే కూర్చున్నారు, కొంతమంది వాళ్ళలో బందీ అయి ఉన్నారని చెప్పేసి ఏదైతే హాట్ కామెంట్ చేశారో దీన్ని ఎట్లా చూడాలి? కేసీఆర్ గారు నిజంగా తప్పు చేశారా? సో కేసీఆర్ గారి కూతురుగా ఉన్నంతసేపు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించింది, పదవులను అనుభవించింది, అనేక రకాల హోదాను అనుభవించింది, నామినేటెడ్గా ఎమ్మెల్సీ మరి కేసీఆర్ ఆశీస్సులతోటి, ఎంపీగా కేసీఆర్ గారి ఆశీస్సులతో, జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ అధ్యక్షుతో, ఇవన్నీ కూడా కేసీఆర్ తండ్రిగా పెట్టిన భిక్ష. ఇప్పుడు ఆమె ఏమంటుంది? నా తండ్రిగా నేను గౌరవిస్తా, తండ్రిగా గౌరవిస్తా, కానీ రాజకీయ నాయకుడిగా నేను పార్టీ పెట్టిన కాబట్టి వ్యతిరేకిస్తా అని మాట్లాడడం జరిగింది. సో రాజకీయ నాయకుడిగా అన్నప్పుడు తప్పకుండా 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, అంతకుముందు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేతగా ఇవాళ చరిత్ర ఉంది అక్కడ. ఆ చరిత్రను తిరగ రాయాలని ఎవరైనా ఆలోచన పెడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. ఎందుకంటే కేసీఆర్ గారిని విమర్శించడం అంటే ఆయన సవ్యసాచి, ఆయన ఒక దిక్చూచి, తెలంగాణకు ఒక దిక్చూచి, సూర్యచంద్రుడినంత కాలం. అది ఒకప్పుడు అని కవిత గారు అంటున్నారు, అది ఒకప్పుడు అంట, ఇప్పుడు కాదంటున్నారు. ఇప్పుడు సూర్యుడి వెలుతురు ఎప్పుడు వస్తుంది? ఉదయించినప్పుడే సూర్యుడి వెలుతురు, అస్తమించే వరకు ఉంటుంది. చీకట్ల సూర్యుడు కనబడతలేదంటే ఈరోజు ప్రజలు అధికారం కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. కత్తి ఒకరికిచ్చి యుద్ధం కేసీఆర్ని చేయమంటే ఎట్లా? తప్పకుండా ఆ రోజులు వస్తాయి. ప్రజలకు కేసీఆర్ లేని లోటు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ తిరగబడుతున్నారు. తప్పక ఇటు రేవంత్ రెడ్డి కానీ, లేదా రేవంత్ రెడ్డి గారి దూతగా వచ్చిన మా కవితమ్మ కానీ, కవిత అంటే మాకు చాలా గౌరవం ఉండే బిడ్డగా ఉన్నంత. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆమె ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా కేసీఆర్ని అంటే మేము ఊరుకోము, తప్పకుండా సరైన సమాధానం చెప్తాం. ఫ్రీ హెల్త్ కేర్ సెకండ్ వన్, కవిత గారి రెండవది ఫ్రీ హెల్త్ కేర్. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు అవుతుంది? హాస్యాస్పదం. ఎందుకంటే ఆరోగ్యం గురించి కేసీఆర్ గారు దాదాపు మరి 33 జిల్లాలలో మెడికల్ కళాశాలలు పెట్టి విద్యార్థులు అంటే వాళ్ళ భావితరాలకు డాక్టర్లు. సో ఆ రకంగా ప్రతి దగ్గర కూడా హాస్పిటల్ పెట్టేసి, తర్వాత ప్రతి జిల్లాకు పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి, వరంగల్ లాంటి దాన్ని హెల్త్ సిటీ అంటే దాదాపు 25 అంతస్తుల భవనము, 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద హాస్పిటల్ కట్టడము, హైదరాబాదు నలుమూలల మరి ఎక్కడికక్కడ ఉండాలనే ఉద్దేశంలో ఎల్బీ నగర్ దగ్గర ఒకటి, అట్లాగే మనకు సనత్ నగర్ దగ్గర ఒకటి, ఇట్లా 3 ప్రాంతాల్లో 3 మినీ 1000 మంచాలతోటి మినీ హాస్పిటల్ ఏమంటారు, సో శంకుస్థాపన బిల్డింగ్ అయిపోయినాయి. మొన్న ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర దానికి ఎదురుగానే అది అయిపోయింది. వరంగల్ది ఇప్పుడు మేము 80% పని చేసి పెడితే బిల్డింగ్ అవపడుతుంది కదా, శంకుస్థాపన ఉంది. అక్కడ బిల్డింగ్ అవపడుతుందా? మీరు పోయి చూడండి. ఇప్పుడు బిల్డింగ్ అంటే అదే శంకుస్థాపన బిల్డింగ్ ఉన్నది. సో ఎక్కడ బిల్డింగ్ పూర్తి చేస్తే మౌలిక సదుపాయాలు కల్పించేది ఉంటే, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది ఉంటే, ఎంతైనా ఇది కేసీఆర్ కట్టిన బిల్డింగే అంటారు, కేసీఆర్కే పేరు వస్తారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ మరి ఏమంటే కుటిల నీతితోటి దాన్ని పూర్తి చేస్తలేరు. సో కాబట్టి అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీతోటి 2 లక్షల రూపాయల దాన్ని 5 లక్షలు, అక్కడ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద పెంచేసే కార్యం కేసీఆర్ గారు చేయడం జరిగింది.
మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో మరి మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ రాలే. మరి ఇతర రాష్ట్రాలకు అనేక మెడికల్ కాలేజ్ ఇచ్చినా కూడా మన ఒక్క మెడికల్ కాలేజీలు కూడా రాకుండా మొత్తం కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం కాకుండా వరంగల్కి ఈరోజు మరి మెడికల్ కాలేజ్ ఎంజిఎంతో పాటు 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ పరిస్థితి. రైతును రాజు చేయడం మూడవది, కవిత గారి 3వ అంశము రైతును రాజు చేయడం. ఇదైతే హాస్యాస్పదం. ఎందుకోసం అంటే రైతును రాజును చేయడానికి మంచి వినాలి మీరు. రైతు 2014 ముందు వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి ఒక అధ్యయన కమిటీ వేసి కేసీఆర్ స్వయంగా అధ్యక్షత స్థానంలో కూర్చొని వ్యవసాయ సైంటిస్టులు, విద్యావేత్తలు, అదేవిధంగా ఏమంటారు ఎకనామిస్టు, తర్వాత అనేక మంది పొలిటీషియన్స్ అనేక అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రైతు ఆత్మహత్య చేసుకోవడానికి 4 కారణాలు. మొదటి కారణము రైతు పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక, వివిధ కారణాల పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇది 60%. రెండవది రైతు బిడ్డలకు పెళ్లి చేసి తర్వాత ఆ అప్పు తీర్చలేక ఉన్న భూములు అమ్మలేక ఆ రకంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు, రెండో రకం. మూడో రకం ప్రైవేటు విద్య మోజుతోటి పిల్లలకు విపరీతంగా అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలో చదివించడం వల్ల ఆ రకంగా అప్పు చేసి రైతు ఆత్మహత్య చేసుకుని 3. నాలుగవది గుడంబ విపరీతంగా తాగి అప్పులు తీర్చలేక గుడంబ తాగి విచ్చలవిడిగా దొరకదు తాగడం వల్ల ఆత్మహత్య చేసుకుంటాం. ఈ 4 ప్రధాన కారణాల వల్ల రైతు ఆత్మహత్య చేసుకుంటానే ఆలోచన చేసి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుకు పెట్టుబడి ప్రపంచంలో ఎక్కడైనా రైతుకు అప్పిస్తారు కానీ ఉచితంగా పెట్టుబడికి డబ్బులు ఇవ్వరు. కానీ ఈరోజు మరి అంబేద్కర్ గారి ఆలోచన 1865 నుండి 1910 వరకు దాదాపు 45-50 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అంబేద్కర్ వ్యవసాయ విధానాలు చెప్పిండు. రైతుకు సాగునీరు ఉచితంగా అందించాలి, రైతు కమతాలు పెద్దగా ఉండాలి, రైతు వ్యవసాయానికి సహకారం అందించాలి, 4 రైతుకు గిట్టుబాటు ధర ఉండాలి. ఈ 4 కారణాలు ఉంటే భారతదేశంలో బాగుంటుందని చెప్పేస్తే దాన్ని కేసీఆర్ గారు ఆలోచించింది. పెట్టుబడి కింద భారతదేశంలో ఎక్కడ లేదు. పెట్టుబడి ఏదైతే ఉన్నదో కరెంటు కోసం పెట్టుబడి పెడుతున్నాడు, బోరు కోసం పెట్టుబడి పెడుతున్నాడు. అందుకనే 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు నెంబర్ 1. రెండవది రైతు పెట్టుబడి కింద ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి. మూడవది రైతు ఏ కారణం చేత చనిపోతే ఆ రైతు కుటుంబము రోడ్డున పడకుండా ఉండడానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా. ఈ 3 అంశాలను మరి ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకోవడం జరిగింది కేసీఆర్ గారిని. భారతదేశాన్ని తెలంగాణ వల్ల భారతదేశాన్ని కూడా మెప్పొచ్చే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకుపోయిండు. ఇది వ్యవసాయ విధానం. అంటే నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడము, రైతులకు రుణమాఫీతో పాటు రైతుకు సహాయం పెట్టుబడి సహాయం చేయడము, తర్వాత సకాలంలో ఎరువులు అందించడము, తర్వాత వీలైనంత వరకు కొనుగోలు కేంద్రాలు 7,600 కొనుగోలు కేంద్రాలు చేసి కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు చేసి ఒడ్లు కొన్న పరిస్థితి మనం చూసినాం. ఇవన్నీ కాదు సార్, కవిత గారు చేయలేరా? ఇవన్నీ కవిత గారు చేయలేరు. ఇది చేసి నిరూపించండు కేసీఆర్ గారు. ఐక్యరాజ్య సమితి దృష్టిని కూడా ఆకర్షించండు కేసీఆర్ గారు. వ్యవసాయ విధానంలో కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ హయాంలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటే ఇప్పుడు 2.5 కోట్ల వరకు ఎకరాలకు కూడా సాగునీరు స్థాయికి వెళ్ళడం జరిగింది. దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి. ఇంతకుముందు హర్యానా, పంజాబ్ నెంబర్ 1 ఉండే, ఇవాళ తెలంగాణ నెంబర్ 1 ఎట్లా అయింది? సో ఆ రకంగా కేసీఆర్ తీసుకున్న వ్యవసాయ విధానాలన్నీ కూడా రైతును రాజును చేసినట్టున్నాయి. ఇప్పుడు కొత్తగా రైతును రాజును చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ చివరి మాట, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతును రేవంత్ రెడ్డి రాక్షసుడు లెక్క రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు. మళ్ళా పాత రోజులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కవిత మాట్లాడవలసింది కేసీఆర్ గురించి కాదు, రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలి, అధికార పార్టీ మీద మాట్లాడాలి. కర్కోటకుడు ఏదైతే రేవంత్ అన్నాడో ఆయన మీద నీ పోరాటం ఉండాల్సిన అవసరం. అందుకనే నీ పోరాటం ఎవరైనా మనం అందరం ఎవరైనా పోరాటం చేయాలి, అధికార పార్టీ మీద పోరాటం చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ మీద పోరాటం చేయాలా, నీ అక్కసు
తండ్రి మీద అక్కసు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా, తండ్రి మీద మాట్లాడవలసిన సందర్భం కాదు కదా. సో అయినప్పటికీ ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, విద్యార్థి ఇవన్నీ ఎవరితో కొట్లాడాలి? మనం ఇప్పుడున్న అధికార పార్టీ మీద కొట్లాడాలి. రైట్. యాక్చువల్లీ రైతును రాజు చేయడం అంటే కవిత గారు ఇంకొక మాట అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లుంగి అంటే ధోతి అవి కట్టుకొని పోతే వాళ్ళ దగ్గర రానివ్వరని చెప్పేసి, ఇట్లాంటి ఉన్నటువంటి ఈ తరుణంలో నేను అధికారంలోకి వస్తే వీటిని కంప్లీట్ గా పక్కన పెడతా, రైతు అనే వ్యక్తికి కంప్లీట్ గా ఒక ఆఫీస్ ని కేటాయిస్తా అంటున్నారు. అంటే రైతులందరికీ ప్యాంటు ధోతి తీసేసి ప్యాంట్ షర్ట్ ఇస్తుందా ఏంటి? అట్లా కాదండి. ధరణి పేరుతో ఒక్కసారి ఆఫీస్కి వెళ్తే నీట్నెస్ లేక పక్కన పెడుతున్నారు రైతులు. నీట్నెస్ సంబంధం కాదు, రైతుకు వచ్చే సమస్య ఏంటి? భూ సమస్యలు. భూ సమస్యలు లేకుండా ధరణి పోర్టల్ ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి 10 రోజులు ఒక్కొక్క ఊర్లుండి ఎప్పుడు కూడా 83 సంవత్సరాల్లో రెవెన్యూ ప్రక్షాళన జరగలే. ఆనాడు నిజాము రాజుల కాలం అప్పుడు జరిగింది ప్రక్షాళన, తర్వాత మళ్ళీ కేసీఆర్ ధైర్యోపేతంగా తీసుకున్న నిర్ణయంలో రెవెన్యూ ప్రక్షాళన. 10 రోజులు ఒక గ్రామానికి పోయి, 15 రోజులు ఒక గ్రామానికి పోయి, చిన్న గ్రామం అయితే 10 రోజులు మినిమం, పెద్ద గ్రామం అయితే 15, 20, 25 రోజులు పోయి అక్కడే కూర్చొని సాదా బైనామా అనే ఉట్టి తెల్ల కాగితాలు ఉంటే ఆ కాగితాల మీద భద్రత లేకుండా భయపడుతూ బతికే రోజుల కాడ నుండి గుండె మీద చేసుకుని ధైర్యంగా బతికే విధంగా ధరణి పొట్టలు తీసుకొచ్చేసి వాటన్నిటిని కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి రైతు రాజుగా చేసే కార్యక్రమంతో పాటు ఒకవేళ కనుక ఏ అవసరంతో భూమి అమ్మేది ఉంటే వెంటనే నువ్వు బుక్ చేసుకుంటే మరి వెంటనే అప్పుడే భూమి అమ్మేతానికి, తర్వాత వెంటనే మ్యూటేషన్ అయ్యడానికి అప్పటిదప్పుడే పాస్బుక్ వచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు. నెక్స్ట్ కవిత గారి హామీలలో నెక్స్ట్ ఏంటిదంటే యువతకి ఎట్ ఏ టైం 4 లక్షల ఉద్యోగాలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? సో కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చి 1,65,000 ఉద్యోగాలు నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ అంతా అయిపోయింది. 1,65,000 తర్వాత మిగతా 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ ఎగ్జామ్ కూడా రాసే క్రమంలో ఎలక్షన్లు రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మొన్న రేవంత్ రెడ్డి నిండు సభలు ఒప్పుకున్నాడు. మేము వచ్చిన తర్వాత ఒక 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినాం. అంటే 65,000 అంటే 50 లక్షలు ప్లస్ 2 లక్షల 1,65,000 అంటే దగ్గర 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు కేసీఆర్ గారు చెప్పినట్టు ఇవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాల్లో ఓన్లీ 16,000 ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ కనుక మళ్ళీ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో, ఐటీ రంగంలో అనేక రకాలుగా దాదాపు 9 నుండి 10 లక్షల వరకు వాళ్ళ అర్హతను బట్టి వారికి అక్కడ కూడా ఉద్యోగం వచ్చిన సందర్భం మనం చూసినాం. సో కాబట్టి ఒకవేళ కనుక యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు వచ్చింది యువ వికాస్ అని రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలే. 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తారన్నాడు. డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు ఇస్తారన్నాడు. పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తారన్నాడు. అదేవిధంగా పిహెచ్డి ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేస్తే 5 లక్షలు ఇస్తారన్నాడు. ఇప్పటివరకు ఒక్క పైసా లేదు. సో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పటివరకు ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి. మరి ఇక కవితక్కని ఎట్లా నమ్మాలి? ఇప్పుడే కవితక్కని ఎట్లా నమ్మాలి? కవిత గారికి ఆలోచన, అందుకని అదే ఆలోచన ఎట్లా ఉంది అనేది తర్వాత విషయం. కానీ ఎప్పుడైనా కూడా మనం ఏం చేసుకుంటాం అంటే గతంలో ఒక పని చేశారు. ఉదాహరణకి మనము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మేనిఫెస్టో పెడితే ఇవి చేస్తామంటే నమ్ముతారు, ఎందుకంటే 10 ఏళ్ళలో చేసినాం కాబట్టి. అలాగే కవిత గారు గతంలో ఏమన్నా అట్లాంటివి ఏమైనా చేస్తే, లేదు ఆమె జాగృతి ద్వారా ఏమైనా స్వచ్ఛందంగా కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే, లేదా ప్రైవేట్ రంగ సంస్థలలో ఏమైనా చేసి ఉంటే, ఐటీ రంగంలో ఏమైనా చేసి ఉండేది కవితక్క చేస్తుంది అని ఉండొచ్చు. సో ఏమంటుంది, మహిళా సంఘాల ద్వారా వాళ్ళ కొడుకులు డబ్బులు తీసుకొచ్చుకొని ఇది కొంటున్నారు అది కొంటున్నారు అని చెప్తా ఉన్నది. సో తప్పకుండా ఒకవేళ కనుక కవిత గారి ఆలోచన 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అనేది ఉంటే ఏ రకంగా ఇస్తారు, దానికి ప్రభుత్వ పరంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ రావాలంటే ఎంత కష్టం ఉంటుంది, అవేమన్నా ఆలోచించి మాట్లాడుతున్నారా? అసలు తెలంగాణలో ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు అవసరం ఉన్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 సంవత్సరాలైనా ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మాటలు చెప్పడం ఈజీ, పని చేయడం లేజీ.
చెప్పడం ఈజీ, చేయడం లేజీ అని ఒక సామెత ఉంటుంది. సో కాబట్టి కవితక్క మాటలు అది ఊకదప్పుడు ఉపన్యాసానికే పనికొస్తుంది. నా అంటే సొంత పైసలు కాదు, ప్రభుత్వ పరంగా బ్యాంకులతో సంబంధం లేకుండా, బ్యాంకు లింకేజ్ లేకుండా ఏదైతే ఉందో మొత్తం 20 కోట్ల వరకు, 4 లక్షల నుండి 20 కోట్ల వరకు మొత్తం కూడా నేను రుణ సౌకర్యం కల్పిస్తా. వారు ఒక ప్రపోజల్ కరెక్ట్గా పట్టుకొని వచ్చాయంటే దానికి అనుగుణంగా లోన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రపోజల్ కరెక్ట్గా వస్తే చేస్తామని. ఇది ఇచ్చినట్టు కాదు, ఆమె ఆలోచన మాత్రమే. యువతను ఇవాళ రాజీవ్ యువ వికాస్ కింద కూడా రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు, పైసా గతి లేదు ఇప్పటి వరకు. అధికారంకి వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి జాతీయ నాయకులు అందరి చేత డిక్లరేషన్లు చేయించి ఆయనే చేయలేని పరిస్థితుల్లో కవిత ఇప్పటివరకు కవిత పాట లేదు, ఇవాళ పుట్టింది, ఇప్పటివరకు ఎమ్మెల్యే లేడు, ప్రజాప్రతినిధి లేదు. రేపు అంటుంది, అది కూడా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ మేము పాల్గొంటామని చెప్తా ఉన్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో, ప్రజలు ఏ రకంగా మ్యాండేటరీ ఇస్తారో ఆమె చేసిన సేవలకు చూద్దాం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఆమె చెప్పినటువంటి పదాలను బట్టి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే అప్పర్ క్యాస్ట్ అంటే ఓసీలలో కూడా అంటే వీకర్ సెక్షన్ వాళ్ళకి మేము ఆదుకుంటాం అని చెప్పేసి ఏం చెప్తారు? ఇవన్నీ కూడా కేసీఆర్ గారు దగ్గరుండి, కేసీఆర్ బిడ్డగా కేసీఆర్ దగ్గరుండి చూసిన కవిత, కేసీఆర్ ఏ బాటలైతే పోయి అనేక కార్యక్రమాలు అమలు చేసిండో వాటినే ఉటకాయిస్తూ మాట్లాడుతున్నట్టున్నది. కేసీఆర్ గారు ఏమున్నా చెప్పండి, ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ 5 వర్గాలు అనుకుంటే, ఇలా ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకు 8 లక్షల ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళకు గవర్నమెంట్ పరంగా అన్ని స్కీములలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎట్లున్నదో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు భారతదేశంలో ఎక్కలేని విధంగా దళిత బంధు అని ఒక చక్కటి కార్యక్రమం తీసుకొచ్చి 119 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 100 మందికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలల 4 నియోజకవర్గాలలో ఒక్కొక్క మండలాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భౌగోళిక పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ అవసరాలకు సరిపోయే లోన్ల కోసము మరి 4 మండలాలు తీసుకోవడం. హుజరాబాదు నియోజకవర్గాన్ని మొత్తంగా పైలట్ నియోజకవర్గంగా కూడా తీసుకొని దాదాపు 22,000 మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుండి గతంలో 20% మార్జిన్ అంటే 80% లోన్ అట్లా కాకుండా ఇప్పుడు 80% ఫ్రీ ఇస్తే ఓన్లీ 25% మార్జిన్ మనీ ఇచ్చే స్థాయికి తీసుకురావడం జరిగింది. తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పేసి విదేశాలలో చదివే వాళ్ళకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా చదివేది ఉంటే వాళ్ళకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎస్సీలకు ఎలాగనో బీసీలకు అంతే, ఎస్టీలకు కూడా అంతే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అంతే. అందరినీ ఒకే దాకా చూసి సామాజిక న్యాయం అంటే కేసీఆర్ గారు అందరికంటే అత్యధికంగా ఎస్సీలలో మాదిగ కమ్యూనిటీ ఉందని చెప్పేసి మాదిగలకు ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించడానికి స్వయంగా నేను ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎస్సీలు 18% వరకు ఉన్నారు, వాళ్ళకు 18% రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన చేయడం జరిగింది. బీసీలలో అందరికంటే పెద్ద కమ్యూనిటీ ముదిరాజ్ అయితే వాళ్ళకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం, వలలు ఇవ్వడం, అమ్ముకోవడానికి వాహనాలు ఇవ్వడం, తర్వాత ప్రమాద బీమా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం, అన్ని చెర్లలో మరి ఇలా మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెర్లను రెనోవేట్ చేసి నిర్మాణం చేసి గొప్పగా మరి చేపలు పట్టుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. వారి తర్వాత గొల్ల కుర్మలు, పెద్ద కుర్మ అయితే వాళ్లకు ఉచితంగా గొర్రె పిల్లలు, పొట్టేలు ఇచ్చిన సందర్భం. ఈ రకంగా సామాజిక న్యాయం అంటే కేసీఆర్ చేసి చూపించాడు కదా. సో అన్ని కులాలకు ఏదో రకమైన మేలు చేసిన సందర్భం మనం చూసినాం. సో కాబట్టి కవిత గారికి ఆలోచనలు ఉండొచ్చు. సో ఎప్పుడైనా కూడా చేసిన గతంలో ఇది చేస్తామంటే ఎవరైనా ప్రజలు నమ్ముతారు. సో కాంగ్రెస్ను కొంత ఎందుకు నమ్ముతారంటే కాంగ్రెస్ ఇందిరమ్మ రోజుల నుంచి వెళ్ళి ఇందిరమ్మ అంటే మరి పేదల పార్టీ అనేది కాంగ్రెస్కి ఉండే కాబట్టి ఆమె నమ్ముతారు. అయినా వాళ్ళే ఫెయిల్ అయిన పరిస్థితి. మరి ఏ రకంగా కవితను నమ్మి ఏ రకంగా కవితకు అధికారం అప్పగిస్తారు, ఎందుకు అంత గొప్పగా ఊహాలోకంలో విహరిస్తుందో నాకు తెలియదు. కానీ తప్పకుండా
ప్రజల పక్షాన నుండి ప్రజల్లో జరుగుతున్న ఏమంటారు ప్రజా పోరాటంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల మన్నను పొంది ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా బదులం కావాల్సిందే ప్రజాస్వామ్యంలో. ఓకే, ఇప్పుడు కవిత గారికి ఒక 20% బలం వచ్చినట్టేనా ఏది టీఆర్ఎస్ అనే పేరుతోటి? టీఆర్ఎస్ అనేది పాత పేరే కదా, ఆమెకి ఎందుకు వస్తుంది ఆ పేరు? టీఆర్ఎస్ అనేది కేసీఆర్ 2001లో కష్టపడి పాల్పెట్టి, సో ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ప్లేస్ అవ్వదా టీఆర్ఎస్ అనే పేరు? అసలు ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ కదా అది. టీఆర్ఎస్ అంటేనే ఉద్యమం కదా అది. టీఆర్ఎస్ అంటే ఉద్యమం ఎట్లా అవుతుంది? టీఆర్ఎస్ వేరు, టీఆర్ఎస్ లో తెలంగాణ రాష్ట్ర సేన వేరు, రాష్ట్ర సమితి వేరు, ఇది సేన. ఓన్లీ ఇది ఏంటంటే జాగృతికి మరో పేరు అంతే. జాగృతి కార్యకర్తలే ఉన్నారని ఆమెనే చెప్తున్నా. దానిలో టీఆర్ఎస్ ఎవరు పోలే. జాగృతి వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్లో పనిచేశారో వాళ్ళు, జాగృతిలో ఉన్న వాళ్ళందరూ ఇవాళ టీఆర్ఎస్ సేనలో జాయిన్ అయ్యారన్నట్టే కనిపిస్తున్నది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ పాత టీఆర్ఎస్ ఉద్యమకారులు కానీ మరి కవిత కెంబడి ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. ఇప్పుడు కవిత గారి కొత్త పార్టీ టీఆర్ఎస్, మీ బీఆర్ఎస్ నుంచి ఓట్ల చిలుక ఈజీగా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని వర్గాలు అంటా ఉంది, ఏం చెప్తారు? సో ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఆనాడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద కొత్త పార్టీ తీసుకొచ్చి టీడీపీ అని పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అస్తిత్వం కోసం, ఉనికి కోసం, అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఓటర్లు ఎప్పుడు రీపోలరైజ్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చిన ఓట్ల పర్సంటేజ్కి ఎంపీ ఎన్నికలు వచ్చేవరకు ఓట్ల పర్సెంటేజ్ రీపోలరైజ్ అవుతాయి, పడిపోతుంటాయి. అట్లాగే రేపు ఒకవేళ కవిత సేన వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రాజకీయాలలో హాట్గా ఉన్న పార్టీలు. ప్రధాన పక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, తర్వాత సాటుకు బీజేపీ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు ప్రతిపక్షం కూడా కాదు. అదే కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నది, ఇక్కడ వచ్చే వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. జిగ్జాగ్ పాలిటిక్స్లో రేపు మా కవిత కనుక వాళ్ళ అభ్యర్థులను పెట్టినప్పుడు ఓటర్స్ రిపోలరైజ్ అవుతారు రకరకాల కారణాలు. అలా ఒక్క పార్టీయే పోతాయి లేదా ఒక్కరికే నష్టం జరుగుతుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆమె మేనిఫెస్టో రేపు పెట్టే ఈ పంచజన్యమే కాకుండా ఆమె పెట్టే మేనిఫెస్టో ఒకటి ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో ఇవే అంశాలు ఉన్నాయంటే తప్పకుండా కేసీఆర్ గారు ఏమైతే ఇస్తానంటున్నాడో, ఏమైతే ఇచ్చిండో, ఏమన్నాడు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తాడు, నేను 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్షిస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. కేసీఆర్ 2000 పెన్షన్, నేను 4000 అన్నాడు. తర్వాత కేసీఆర్ భర్తకే ఇస్తాడు, నేను భార్య కూడా ఇస్తానన్నాడు, ముసలమ్మ కూడా ఇస్తానన్నాడు. కోడలకు 2500 ఇస్తానన్నాడు. అంటే ఇవన్నీ హామీలు ఆల్రెడీ ఇచ్చేవాడికే. కేసీఆర్ గారు దళిత బంధు, రైతు బంధు పేరు మీద 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తా అన్నాడు. భూమి లేని వాళ్ళకు ఇప్పుడు 12, ముందుగా అనేది 15,000. తర్వాత కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తానన్నాడు. భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ భరోసా పేరు మీద వాళ్లకు ఇస్తానన్నాడు. సో ఇవన్నీ హామీలు మాత్రమే. ఇవాళ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల సమయం, 2.5 సంవత్సరాల సమయంలో కూడా ఏ ఒక్కటి నెరవేర్చలే. కేంద్రంలో దాదాపు జరుగుతున్నాయి కదా సార్. కేంద్రంలో 40-50 సంవత్సరాలు పాలన చేసిన అనుభవస్తులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో వాళ్ళు ఇప్పుడు అధికారంలో చేయని వాళ్ళు ఇప్పటి వరకు ఏమి లేనప్పుడే ఏదో ఎగిరి పడ్డట్టుంటే మనము వాళ్ళు వచ్చిన వాళ్ళ ఆలోచన విధానాలను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ అవన్నీ అయిపోయినట్టు ఆలోచన చేసుకోకూడదు. సో అల్టిమేట్గా కవిత గారి బాణం అనేది కేసీఆర్ గారికి తగిలిందా ఈరోజు? కుటుంబ పాలనలో ఆమె సభ్యురాలు, ఆమె ఒప్పుకున్నది. సో ఒకవేళ కనుక బీఆర్ఎస్ తప్పిదాలు చేసేది ఉంటే ఆమె కూడా తప్పిదం ఉన్నట్టు కూడా ఆమె ఒప్పుకున్నది. మొన్న కేసీఆర్ గారు కూడా మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మేము తెలుసో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కాక, అందుకని ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా ప్రధాన బాధ్యత ఏంటి? పార్టీని ఇవాళ ప్రభుత్వం చేస్తున్న పనులను
ఇస్తానన్న హామీలను నెరవేర్చలేదు కాబట్టి నిలదీయాల్సిన బాధ్యత మాది. ముళ్ళు గర్రలెక్కనే ఉంటాం మేము, ఎప్పటికీ నిలదీస్తాం, ఎదిరిస్తామని చెప్పేసి కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న కేసీఆర్ గారు కూడా జగిత్యాలలో కూడా మాట్లాడింది. తప్పకుండా ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదు. మనము మరొక్కసారి మరి తెలంగాణ ఏం చేయాలా, ఇప్పుడు మనం ఒక యజ్ఞంలాగా మరొకసారి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మనం అధికార పార్టీ మీద కొట్లాడే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు ఇక్కడికి వచ్చే వరకు అనుకుందాం, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది, అట్లాగే పక్కనున్న ఏమంటారు మన బీజేపీ పార్టీ ఉంది. ఒకవేళ ఉండేంటే ఇక్కడ కొట్లాడలేదు, కానీ టీడీపీ కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా కవితక్క కూడా వస్తుంది. సో అధికార పార్టీ మీద ఎవరెక్కువ కొట్లాడితే ప్రజల వాళ్ళ కొట్లాటను మార్కులు ఇస్తారు, అంటే మ్యాండేటరీ, అంటే తీర్పుని ఇస్తారు. ఆ తీర్పుకు మన కవితక్క అయినా కట్టుబడి ఉండాల్సిందే, కేసీఆర్ అయినా కట్టుబడి ఉండాల్సిందే, బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు అయినా కట్టుబడి ఉండాల్సిందే, అధినాయకులు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే ప్రజల తీర్పుకు. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉంది వెన్ కంపేర్ విత్ కాంగ్రెస్ గవర్నమెంట్ నవ్ ఎగ్జిస్టింగ్. సో మేము మేలైన పాలన అందించిన 10 సంవత్సరాలలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది, వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా, అన్ని రంగాలలో కూడా. సో ఈరోజు ఒకవేళ అన్ని పార్టీలు వచ్చినా కూడా ప్రధానంగా కాంగ్రెస్ను గద్దెదించే వరకు పోరాటం చేసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈరోజు జరిగినటువంటి హాట్ కామెంట్స్ పైన ఓవరాల్గా మీరేం స్పందించాలనుకుంటారు? ఫైనల్ వన్ ఇంకా. సో తప్పకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పుడుతుంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. అనేక పార్టీలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది, పోతే వస్తుంటాయి. అట్లాగే ఇప్పటి వరకు అయితే కవిత కూడా ఆ లిస్టులో మిగిలిపోతారని నేను అనుకుంటున్నాను. ఇలా అంటే షర్మిల గారి పార్టీని చూసి మీరు ఈ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయశాంతి పార్టీ పెట్టింది, షర్మిల గారు పెట్టారు, టైగర్ గా ఉన్న నరేందర్ పార్టీ పెట్టిండు, దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టిండు. మరి అంతే కదా చెప్తున్నా. ఓన్లీ కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం కోసము టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, అది అధికార పార్టీగా 10 ఏళ్ళు కూడా మనడం జరిగింది. తప్పకుండా ఇప్పటికి కూడా చెప్తున్నాను, తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, కానీ ప్రజల పక్షా నుండి ఎవరైతే కొట్లాడతారో, ప్రజలు ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ళనే రేపు ప్రభులుగా, అంటే రాజ్యాధికారం వాళ్ళకి అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది. కాదు, ఇప్పుడు కవిత గారు చెప్పినటువంటి మాటలు, ఆ తీరు, ఆ హుందాతనం, అవన్నీ చూస్తుంటే దెబ్బతిన్న పులి లెక్కన మీకు అవపడట్లేదా? ఎక్కడ దెబ్బతిన్నది, ఎవరి దగ్గర దెబ్బతిన్నది? జైలుకి వెళ్ళి వచ్చింది కదా. ఎందుకోసము? సరే, ఎందుకోసం అని అందరికీ తెలుసు. అది ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని వచ్చినప్పుడు కూడా ఆమె బిబ్బుల్లాగానే వచ్చింది కదా, అంతే కదా. టైగరే అన్నాడు కదా నరేందర్, అయితే టైగర్. మరి పోయినాయి కదా అవన్నీ కూడా. చూద్దాం. ఓకే, ఒకవేళ కనుక పార్టీ పెట్టి ప్రజల పక్షా నుండి కవిత గారు కనుక ప్రజల పక్షా నుండి కొట్లాడుతుంటే ప్రజలు ఇచ్చే తీర్పుకు సిద్ధంగా ఉండాలని పిలుపు లేదా గౌరవిస్తాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.